ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటిస్ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అసలు వయసుతో కూడా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన వ్యాధి. సో డయాబెటిస్ ఎందుకు వస్తుంది? డయాబెటిస్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డయాబెటిస్ రాకుండా ముందుగా ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే డయాబెటిస్ నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు? సో ఇలాంటి ప్రశ్నలన్నిటికి కూడా సమాధానం తెలిపేందుకు మన ముందు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లక్ష్మీనారాయణరావు గారు ఉన్నారు. ఆయన అడిగితే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. డయాబెటిస్ అనేసరికి అందరిలో కూడా తెలియని భయం స్టార్ట్ అయిపోతుంది. మనలో మనకు కూడా అంటే నాకు కూడా డయాబెటిస్ వచ్చేసిందేమో అనే ఆలోచనలో ప్రతి ఒక్కరు కూడా ఉంటున్నారు. అసలు అంటే ముందుగా ఈ డయాబెటిస్ నుండి భయాన్ని పారదోలాలంటే ఏం చేయాలి అసలు? మీకు డయాబెటిస్ వచ్చిందని తెలిసిన వెంటనే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు డాక్టర్ మెట్ఫార్మిన్ టాబ్లెట్స్ ఇస్తారు కదండి, అవన్నీ తీసుకొని బిల్ పే చేసి డైరెక్ట్గా వచ్చేసి డస్ట్బిన్లో టాబ్లెట్ అని పడేయండి. ఎందుకంటే అవి లిటరల్గా అసలు వర్క్ అవ్వవు. మీరు ఇంటికి వచ్చిన తర్వాత న్యూట్రిషన్తోనే దాన్ని మీరు తయారు చేసుకోవచ్చు. న్యూట్రిషన్ ద్వారానే మీరు డయాబెటీస్ని 100% తగ్గించుకోవచ్చు. డయాబెటీస్ రివర్సల్ ఈజ్ 100% పాసిబుల్. ఎలా పాసిబుల్ అంటే, మీరు కార్బోహైడ్రేట్కి సంబంధించిన ఏ ఫుడ్ ఐటమ్ని మీరు తినడానికి వీల్లేదండి. లిటరల్గా 0 అంటే 0 తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ని తగ్గించి తింటామంటే మీకు షుగర్ కూడా కొంచెమే తగ్గుతుంది. మీకు కంప్లీట్గా తగ్గాలా, కొంచెం తగ్గాలా షుగరు? కంప్లీట్గా తగ్గాలి కదా. మరి కంప్లీట్గా తగ్గాలంటే కార్బోహైడ్రేట్స్ని కొంచెం తగ్గించి తింటారని మీరు ఎందుకు అంటున్నారు? అంటే మీరు పూర్తిగా తగ్గించుకునే ఇష్టం లేదనుకుంటా మీకు. పూర్తిగా తగ్గాలి అంటే మీరు పూర్తిగా కార్బోహైడ్రేట్స్ మానేసి తీరాల్సిందే. ఎన్ని రోజులు మానేయాలి అంటే ఒక 4 to 5 months మీరు మానాల్సిందేనండి. మీరు ఏ స్టేజ్లో ఉన్నా కానీ 4 to 5 months మానాల్సిందే. మరి కార్బోహైడ్రేట్స్ అంటే ఏం చేయాలి? కార్బోహైడ్రేట్స్ లేకుండా మనం ఏం తీసుకోవాలనేది ఇప్పుడు మాట్లాడుతాం. చాలా మంది డయాబెటీస్ వచ్చిందని తెలిసిన వెంటనే వైట్ రైస్ మానేసి బ్రౌన్ రైస్ తింటారు. బ్రౌన్ రైస్లో మరి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదండి. వైట్ రైస్ మానేసి మిల్లెట్ రైస్ తింటారు. మరి మిల్లెట్ రైస్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదండి. సో మీరు ఇలాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మీకు తెలియకుండా మీరు కార్బోహైడ్రేట్స్ అనేది లిటరల్గా 0 తినాలండి. కంప్లీట్గా 1% కార్బోహైడ్రేట్లు మీరు తినడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు 1% కార్బోహైడ్రేట్లు తిన్నా మీ బాడీలో షుగర్ ఆ 1% మిగిలే ఉంటుంది. అదొకటైతే గుర్తుపెట్టుకోండి మీరు. సో మీరు కార్బోహైడ్రేట్స్ అంటే మీరు ఏమనుకుంటారంటే వైట్ రైస్ ఒకటి మానేస్తే సరిపోతుంది అంటారు. కొంతమంది వైట్ రైస్ బదులు మిల్లెట్ రైస్ తింటానంటారు. వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తింటానంటారు. కొంతమంది వైట్ రైస్ బదులు హోల్ వీట్ చపాతీ తింటానని చెప్తారు. కొంతమంది వైట్ రైస్ బదులు గోధుమ పిండి ఉప్మా తింటానని చెప్తారు. మీరు ఈ ప్యాటర్న్ కనుక ఎంచుకుంటే మీరు నమ్మండి, మీ లైఫ్లో మీకు షుగర్ అనేది తగ్గదు. ఇది తినమని మీకు మీ పిల్లోడు చెప్పినా, మీ పిల్లోడు ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నాడని చెప్పేసి వాడు చెప్పింది ఏదో మొత్తం నిజం అనుకో మీరు నమ్ముతారు. మీ ఇంటి పక్కన ఒక అంకుల్ చెప్పినా, ఒక డాక్టర్ చెప్పినా మీరు నమ్మొద్దు. మీ బాడీలో గ్లూకోజ్ ఎక్కువై మీకు ఆ ఇష్యూ వచ్చింది. మీరు గ్లూకోజ్కి సంబంధించి సింగిల్ మెటీరియల్ తిన్నా కానీ మీరు మర్చిపోండి, మీకు డయాబెటీస్ మీ జన్మలో తగ్గదు. మరి ఇప్పుడు ఏం తినాలి అంటే, మీకు ఒక ఆల్టర్నేట్ మెటబాలిజం ఉంటుందండి. మీకు దేవుడు 2 కాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఒక కాలు పోతే ఇంకో కాళ్ళు నడవమని. మీకు 2 బాత్రూమ్లు ఇంట్లో ఎందుకు కట్టించుకున్నారు? ఒక బాత్రూమ్ రిపేర్ వస్తే ఇంకో బాత్రూమ్ వాడుకోమని. సేమ్ అలాగనే మీకు గ్లూకోజ్ మెటబాలిజం, కీటో మెటబాలిజం 2 ఉంటాయండి. సో మీరు గ్లూకోజ్ ఏమి నేను తినొద్దని చెప్పాను కాబట్టి మీరు కీటోన్స్ రిలీజ్ అయ్యే మెటబాలిజాన్ని మీరు చూజ్ చేసుకోవాలి. అంటే మీ ఫుడ్ అనేది ఓన్లీ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ మీద మాత్రమే ఉండాలి. కార్బోహైడ్రేట్ లిటరల్గా 0. గుర్తుపెట్టుకొని లిటరల్గా 0 తినాలి మీరు. మీరు ఎగ్స్ తీసుకోండి, అందులో కార్బోహైడ్రేట్ ఉండదు. మీరు ఫిష్ తీసుకోండి, అందులో కార్బోహైడ్రేట్ ఉండదు. మీరు చికెన్ తీసుకోండి, అందులో కార్బోహైడ్రేట్ ఉండదు. కొన్ని రకాల వెజిటేబుల్స్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. దుంపల్లో ఉంటుంది, చామదుంపల్లో ఉంటుంది, తర్వాత కందదుంపల్లో ఉంటుంది, కూర అరటిపండులో ఉంటుంది, తర్వాత బీన్స్లో ఉంటాయి, చిక్కుడుకాయల్లో ఉంటాయి. వీటన్నిటిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. వీటిల్లో వచ్చే కార్బోహైడ్రేట్స్ కూడా మీరు మానేయాల్సిందే. లిటరల్గా 0 అంటే 0 రాసి పెట్టుకో, లేదంటే నీకు తగ్గదు. సో ఇప్పుడు మీరు తినగలిగే ఆప్షన్స్ ఏంటి అంటే, ఫిష్ తీసుకోవచ్చు. ఫిష్ అంటే ఫిష్ మాత్రమే తినాలి. ఫిష్లో మళ్ళీ అన్నం వేసి తింటా, చపాతీలు వేసి తింటా, ఇది కాదు. ఫిష్ అంటే లిటరల్గా ఫిష్ మాత్రమే. చికెన్ అంటే లిటరల్గా చికెన్ మాత్రమే. చికెన్ మీరు బాయిల్ చేసుకుని తింటారా, ఫ్రై చేసుకుని తింటారా, తినండి. చికెన్ అంటే చికెన్ మాత్రమే. వెజిటేబుల్స్లో కార్బోహైడ్రేట్ లేని వెజిటేబుల్స్ మాత్రమే తీసుకోవాలి. మీకు ఏ వెజిటేబుల్స్ కార్బోహైడ్రేట్ ఉందా లేదు మీకు డౌట్ వస్తే మీ దగ్గర ChatGPT ఉంది, వాడుకోండి. అందులో కార్బోహైడ్రేట్స్ లేని ఐటమ్స్ మాత్రమే తీసుకోండి. మీరు పన్నీర్ తీసుకోవచ్చు, అందులో కార్బోహైడ్రేట్ ఉండదు. బట్ మీరు నాన్ వెజ్ ఎక్కువ తింటున్నానండి మీరు చెప్పిన తర్వాత, దాని తర్వాత మాకు వేడి చేస్తుందంటే దానికి కాంపన్సేట్ కింద
ఎంతైతే మీరు నాన్ వెజ్ తింటారో దాని డబుల్ క్వాంటిటీలో మీరు కార్బోహైడ్రేట్స్ లేని వెజిటేబుల్స్ మీరు యాడ్ చేసుకొని తినాల్సిందే. మరి వెజిటేబుల్స్ నేను కుక్ చేసి తినాలండి అంటే మీరు కుక్ చేసి తినడానికి వీలు లేదు, మీరు రాగా తినాల్సిందే. అదేంటంటే ఇంత కాంప్లెక్స్ గా ఉంది డైట్ అంటే, నేను డయాబెటీస్ మేనేజ్మెంట్ చెప్పట్లేదు, డయాబెటీస్ రివర్సల్ గురించి చెప్తున్నా. రివర్సల్ అంటే కష్టంగానే ఉంటది. 4 నెలలు కష్టపడు ఈ డయాబెటీస్ ని టోటల్ గా రివర్స్ చేసుకో. విపరీతమైన నీరసం కానీ విపరీతమైన బాడీ పెయిన్స్ కానీ ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాడు. సో ఒక శుభముహూర్తాన్ని మీకు ఏం తెలుస్తుంది అంటే మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారని కానీ లేకపోతే మీరు ఆల్రెడీ డయాబెటిక్ మీకు అటాక్ అయిందని కానీ తెలుస్తుంది. సో అప్పుడు వెంటనే ఏం చేస్తాడంటే మీకు టైప్ 2 కానీ టైప్ 1 డయాబెటీస్ ఉందని క్వశ్చన్ మీరు కనీసం డాక్టర్ని అడగరు. ఎందుకంటే మీకు డయాబెటీస్లో టైప్ 2 అంటే ఏంటో తెలియదు, టైప్ 1 అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే మీకు జనరల్గా తెలిసిన ఒక పదం ఏంటంటే నాకు షుగర్ వచ్చింది. సో మీరు వెంటనే డాక్టర్ని సార్ మనకు షుగర్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలని అడిగితే డాక్టర్ మీకు ఫస్ట్ మెట్ఫార్మిన్ అని ఒక టాబ్లెట్ ఇస్తారు. అసలు ఆ మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ మీ మీద పనిచేసిద్దా లేదా, అది టైప్ 2లో ఉన్నప్పుడు వాడాలా టైప్ 1లో ఉన్నప్పుడు వాడాలా అనేది మీకు కనీసం ఐడియా ఉండదు. ఆ టాబ్లెట్ ఇచ్చిన డాక్టర్కి అంతకన్నా ఎక్కువ ఐడియా ఉండదు. ఫస్ట్ థింగ్, మీరు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ వాడాలి లేకపోతే ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ మీరు తీసుకోవాలని మీకు తెలియాలి అంటే మీకు టైప్ 2కి టైప్ 1 కానీ క్లియర్ డిఫరెన్స్ మీకు తెలియాలి. అది తెలియకుండా కనుక మీరు టాబ్లెట్స్ కనుక ఇన్సులిన్ కనుక మీరు వాడితే మీకు విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఫస్ట్ టైప్ 1 అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఏం వాడకుండా కామన్ ఆడియన్స్కి అర్థమయ్యే విధంగా ఒక స్టోరీ రూపంలో చెప్తాను. అప్పుడే మీకు టైప్ 1కి టైప్ 2కి మీకు డిఫరెన్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. మంచి ఫుడ్ తిన్నాం, అందులో లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ మీ బాడీలోకి వెళ్ళిన వెంటనే బాడీకి కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటో అసలు తెలియదు. ఎందుకంటే బాడీకి తెలిసిన ఒకే ఒక కాంపౌండ్ ఏంటంటే గ్లూకోజ్. సో లోపలికి వెళ్ళిన కార్బోహైడ్రేట్ అనేది గ్లూకోజ్ లాగా మరి కన్వర్ట్ అవ్వాలంటే ఆ కన్వర్ట్ చేసేది ఎవరు? ఒక మెకానిజం ఉండాలి కదా. సో ప్యాంక్రియాస్లోని ఆల్ఫా సెల్స్ అనేవి మీరు తీసుకున్న కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తాయి. మరి కన్వర్ట్ చేసిన గ్లూకోజు మరి ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోవాలి కదా. సో అది వెంటనే బ్లడ్లోకి ట్రావెల్ అవుతుంది. బ్లడ్లోకి వెళ్ళిన వెంటనే మీకు ఎనర్జీ రాదండి. ఎందుకంటే బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత మన బాడీలో 40 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి, అంటే 40 లక్షల కోట్ల సెల్స్ ఉంటాయి. ఈ 40 లక్షల కోట్ల సెల్స్లోకి మీరు తీసుకున్న గ్లూకోజ్ అనేది ట్రావెల్ అయితేనే మీకు ఎనర్జీ వస్తుంది. బ్లడ్లోకి వెళ్ళినంత మాత్రాన మీకు ఎనర్జీ వస్తుంది అనే కాన్సెప్ట్ మీరు ఎక్కడైనా వినుంటే అది దేనికి పనికిరాని కాన్సెప్ట్. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. డాక్టర్ గారు, షుగర్ వ్యాధి వచ్చింది అనగానే కొంతమంది ఏంటంటే నాకు ఏ సింటమ్స్ కనిపించలేదు, సో ఇంత హై లెవెల్లో నాకు ఎందుకు డయాబెటీస్ వచ్చిందని క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. సో డయాబెటీస్ వచ్చే ముందు లక్షణాలు ఎలా ఉంటాయి? కొంతమందిలో లక్షణాలు కనిపిస్తుంటుంటాయి, కొంతమందిలో ఏ లక్షణాలు లేకుండానే నార్మల్ టెస్ట్ కి వెళ్ళేటప్పుడు డయాబెటీస్ ఈ లెవెల్లో ఉందని తెలుస్తుంటుంది. సో ముందుగా డయాబెటీస్ వచ్చింది అని తెలియాలంటే మనలో అంటే సెల్ఫ్ గా టెస్ట్ ఎలాంటివి ఉంటుంటాయి? టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటంటే అసలు మీ ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అనేవి ఉండవండి. కంప్లీట్గా ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అనేది స్మాష్ అయిపోయి ఉంటాయి. మరి వాటిని చంపింది ఎవడురా అంటే మన ఓన్ ఇమ్యూనిటీనే ఆ ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ని చంపేస్తాయి. అదేంటి మన బాడీ ఎంత ఇంటెలిజెంట్ అని అందరూ చెప్తారు కదా, బాడీయే మరి డాక్టర్ అంటారు కదా. మరి అలాంటప్పుడు మన ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ని చంపొద్దానికి అనేది ఇంగిత జ్ఞానం అనేది మన ఇమ్యూనిటీ సెల్స్కి లేవా అంటే ఇమ్యూనిటీ సెల్స్ అనేది జస్ట్ లైక్ రోబోట్ అండి. రోబోట్ని ఎలా ప్రోగ్రామ్ చేస్తే అలా ప్రోగ్రామ్ అవుతాయి. నీకున్నంత ఇంటెలిజెన్సీ ఇమ్యూన్ సెల్స్కి లేవు. ఇమ్యూన్ సెల్స్కి అనేది ఓన్గా సొంతగా బ్రెయిన్ అనేది ఉండదండి. వాటిని ట్రైన్ చేసేది ఏంటంటే మన చెస్ట్ దగ్గర ఒక థైమస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ థైమస్ దగ్గర అవి శిక్షణ తీసుకుంటా ఉంటాయి. ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ని తన చేతులతోనే తనే కెమికల్స్ రిలీజ్ చేసి మన ఇమ్యూన్ సెల్స్ చంపుతాయండి. ఆ చంపడానికి రీజన్ ఏంటంటే మీ బాడీలోకి ఏదైనా వైరస్ వెళ్ళినప్పుడు అది ఫస్ట్ టార్గెట్ చేసేది మన ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ అండి. బాడీలో ఇన్ని పార్ట్స్ ఉండగా ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ ఎందుకు కావాలి వైరస్కి అంటే బికాస్ మిగతా బాడీ పార్ట్స్లో ఎక్కడైనా ఎఫెక్ట్ జరిగినప్పుడు ఆ ప్లేస్లోకి ఇమ్యూనిటీ అనేది చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి. అక్కడికి ఇమ్యూన్ సెల్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. మరి బీటా సెల్స్ దగ్గరికి ఎందుకంటే చాలా టైం పడుతుందండి అక్కడికి రావడానికి. ప్లస్ బీటా సెల్స్ దగ్గర వెపన్స్ ఉండవండి తిరిగి ఫైట్ చేయడానికి. దాని యొక్క ఫైనల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఓన్లీ ఇన్సులిన్ రిలీజ్ చేసామా సైలెంట్గా కూర్చున్నామా అంతే. తిరిగి ఫైట్ చేయటం అనేది దానికి తెలీదు. అందుకనే వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ టార్గెట్ చేసేది ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ని. ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ని ఫస్ట్
హైజాక్ చేస్తాయండి. మీరు ప్లేన్ హైజాక్ అనే మాట వింటారు కదా, సేమ్ అలాగనే మన ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ని వైరస్ వెళ్ళి హైజాక్ చేస్తుంది. హైజాక్ చేసిన వెంటనే తన డిఎన్ఏని తీసుకుని వెళ్ళి ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ డిఎన్ఏలోకి ఇంక్లూడ్ చేస్తుంది. అప్పుడు నెక్స్ట్ డే నుంచి బీటా సెల్స్ అనేవి ఇన్సులిన్ రిలీజ్ చేయకుండా వైరస్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో దానివల్ల వైరస్లు అనేది మల్టిప్లై అవుతూ ఉంటాయి. ఇలా వైరస్లు మల్టిప్లై అవుతూ ఉంటే మరి ఇమ్యూన్ సెల్స్ చూస్తూ ఊరుకుంటాయా? ఆ వైరస్ల మల్టిప్లై కనుక అయిపోతే మీ బాడీకి థ్రెట్ ఉన్నట్టే కదా. అందుకనే మన ఓన్ సెల్ అయిన బీటా సెల్ని ఇమ్యూన్ సిస్టమ్ అనేది తన సొంత చేతులతోటి తనే చంపేస్తుందండి. ఇలా చంపినప్పుడు మీకు నెక్స్ట్ డే నుంచి మీకు ఇన్సులిన్ అనేది ఉండనే ఉండదు. సో మీరు ఈరోజు నైట్ మీ ఇన్సులిన్ చచ్చిపోయింది కంప్లీట్గా, బీటా సెల్స్ని మీ ఓన్ ఇమ్యూన్ సెల్స్ చంపేసినాయి అనుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు 2 ఇడ్లీలు తిన్నారు. ఆ 2 ఇడ్లీలు లోపలికి వెళ్ళి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఆ కన్వర్ట్ అయిపోయిన గ్లూకోజ్ ఇప్పుడు బ్లడ్లోకి వెళ్ళింది, బ్లడ్లో నుంచి సెల్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేసింది. అక్కడ ఉన్న హైడ్రాక్సీ కీటోన్ అనే వాచ్మెన్ నువ్వు వెళ్ళి ఇన్సులిన్ తీసుకొచ్చుకోపో, లేకపోతే నీ ఇన్సులిన్ తీసుకొచ్చుకోపో, నీకు లోపలికి ఎంట్రీ లేదని చెప్పాడు. ఇప్పుడు ఇన్సులిన్ తీసుకురావాలంటే ఇన్సులిన్ క్రియేట్ చేయడానికి బీటా సెల్స్ లేవు కదండి, బీటా సెల్స్ మొత్తం చచ్చిపోయినాయి కదండి, రాదు. సో ఆ బ్లడ్లో ఆ గ్లూకోజ్ అలానే మిగిలిపోతుంది. మరి రేపొద్దున ఇంకో బిర్యానీ తిన్నారు, మళ్ళీ సేమ్ గ్లూకోజ్ అలానే బ్లడ్లో అక్యుములేట్ అయిపోద్దండి. నెక్స్ట్ మళ్ళీ మీరు ఒక కూల్ డ్రింక్ తాగారు, లేదా ఒక డబుల్ కా మీఠా తిన్నారు, మళ్ళీ సేమ్ గ్లూకోజ్ బ్లడ్లో అక్యుములేట్ అయిపోతుంది. ఎందుకంటే మీకు బీటా సెల్స్ లేవు, మీ ఓన్ ఇమ్యూనిటీ సెల్సే వాటిని చంపేసినాయి, మీకు ఇన్సులిన్ ప్రొడక్షనే లేదు. సో ఇలాగా ఒక 4-5 డేస్ మీరు కంటిన్యూస్గా మీరు తిన్నా కూడా మీకు ఎనర్జీ రాదండి. ఎందుకు? బ్లడ్లోకి గ్లూకోజ్ వెళ్ళింది కానీ సెల్ లోపలికి వెళ్ళలేదు కదా, మీకు ఎనర్జీ రాదు. అందుకే మీకు విపరీతం నీరసం రావటం వల్ల మీరు డాక్టర్ దగ్గరకు వచ్చారు. సో ఇప్పుడు మీ డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మీ షుగర్ 400-500 ఉందని మీకు తెలుస్తుందండి. ఆ తెలిసినప్పుడు అది టైప్ 1 డయాబెటీసా టైప్ 2 అనేది మీకు చెప్పాలండి అతను. టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది పుష్కలంగా ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్లో అసలు ఇన్సులిన్ అనే మాటే ఉండదు, ఎందుకంటే బీటా సెల్స్ లేవు, అక్కడ చనిపోయినాయి. ఒకవేళ మీరు ఏదైనా సొంత ప్రయోగాలు చేసి బీటా సెల్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేసినా కూడా మన ఓన్ ఇమ్యూనిటీ వాటిని మళ్ళీ చంపేస్తుంది. ఎందుకంటే వాటి మెమరీలో అవి థ్రెట్ అని ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాయి కాబట్టి మీరు ఎన్నిసార్లు బీటా సెల్స్ని క్రియేట్ చేసినా అన్నిసార్లు మన ఇమ్యూనిటీ వాటిని చంపేస్తూనే ఉంటుంది. మీరు జీవితాంతం బీటా సెల్స్ లేకుండానే బతకాలి. ఎస్ డాక్టర్ గారు, మీరు కొన్ని అంటే డయాబెటిక్స్ సంబంధించి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్‌ని అవాయిడ్ చేయాలో చాలా చక్కగా చెప్పారు. అంటే పేషెంట్స్ ఆలోచించేది ఏ విధంగా ఉంటుందంటే, అన్ని పోషక విలువలు కూడా కావాలి కదా! అన్ని పోషక విలువలు తీసుకుంటూనే డయాబెటిస్‌ని అవాయిడ్ చేయగలమా అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా ఆ క్వెషన్ అనేది రైజ్ అవుతుంటది. సో, దానికి సొల్యూషన్ ఏంటి? బాడీకి అన్ని పోషక విలువలు కావాలి. ఓన్లీ చికెన్ తిను, ఫిష్ తిను, పన్నీర్ తిను, టోఫు తిను, వెజిటబుల్స్లో కూడా కార్బోహైడ్రేట్స్ లేని వెజిటబుల్స్ మాత్రమే చూస్ చేసుకొని తినాలి అంటే బాడీకి అన్ని పోషక విలువలు అందవు. ఐ అగ్రీ. అందుకే మనం ఏం చేస్తామంటే ఒక 4-5 మంత్స్ పాటు మీ డయాబెటీస్ మొత్తం రివర్స్ అయ్యేదాకా కూడా మల్టీవిటమిన్ అనేది ఒకటి మనం ప్రిఫర్ చేయాలండి. మల్టీవిటమిన్ ఒకటి, ఫిష్ ఆయిల్ ఒకటి, విటమిన్ సి అండి. ఈ 3 ఖచ్చితంగా ఈ 4-5 మంత్స్ మనం యూజ్ చేయాల్సిందేనండి. మార్నింగ్ మల్టీవిటమిన్ వేసుకోండి, మధ్యాహ్నం ఫిష్ ఆయిల్ వేసుకోండి, నైట్ విటమిన్ సి తీసుకోండి, లేదా ఆఫ్టర్నూన్ విటమిన్ సి తీసుకొని నైట్ ఫిష్ ఆయిల్ తీసుకోండి. ఎలా అయినా అది మీ ఇష్టం, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ 3 మీరు ఖచ్చితంగా తీసుకొని తీరాల్సిందే. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఏం చేయాలి అంటే మీరు ఆమ్లెట్ వేసుకున్నారనుకోండి, అందులో ఖచ్చితంగా గీ వేసుకోండి. గీ తోటి మీరు ఆమ్లెట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్కి ఆల్టర్నేట్ మనం ఇక్కడ ఫ్యాట్ని చూస్ చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఏ ఫుడ్ తిన్నా గుర్తుపెట్టుకోండి, మీరు ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కాంబినేషన్తో మాత్రమే మీరు తిని తీరాలి. మీరు చికెన్ వండుకున్నా అది గీతో కానీ, కోకోనట్ ఆయిల్తో కానీ, వెన్నపూసతో కానీ మీరు చేసుకోవాల్సిందే. లేదా మీరు ఫిష్ వండుకున్నా కానీ మీరు గీతోనే చేసుకోవాలి. ఫ్యాట్కి సంబంధించిన ఒక 5-6 పిల్లర్స్ ఉంటాయండి. అవేంటి అంటే, ఒకటి కోకోనట్ ఆయిల్ ఉంటుంది, 2 గీ ఉంటుంది, 3 పెరుగు మీద మేగడ ఉంటుంది, వెన్నపూస ఉంటుంది. మరి మీరు చీజ్ లాంటి వాటికి వెళ్ళొద్దండి, అది ఫ్యాటే, బట్ అది మంచి ఫ్యాట్ కాదు. ఒక 4-5 ఆప్షన్స్ మాత్రం అనుకుంటే ఇవి తీసుకొని మీరు మీల్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఎనర్జీ అనేది మీకు ఎక్కడికి వెళ్ళదండి. మీరు 100% ఫిట్గా ఉంటారు. మీకు మజిల్ లాస్ కూడా జరగదు. 4-5 మంత్స్ తర్వాత మళ్ళీ మీరు హ్యాపీగా చపాతీలు తినడం స్టార్ట్ చేయొచ్చు, గోధుమ ఉప్మాలు తినడం స్టార్ట్ చేయొచ్చు, ఇడ్లీ దోశలు తినడం మీరు స్టార్ట్ చేయొచ్చు, మీరు రైస్ కూడా తినడం స్టార్ట్ చేయొచ్చు. మీరు ఏది మానేయాల్సిన అక్కర్లేదు. బట్ 4 నెలలు మాత్రం మీరు తపస్సులాగా మానేసి తీరాల్సిందే.
అప్పుడు మాత్రం మీకు డయాబెటీస్ రివర్స్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, డయాబెటీస్ మేనేజ్మెంట్‌కి నేను చెప్పలేదు. డయాబెటీస్ రివర్సల్‌కి చెప్పాను. రివర్సల్ ప్రాసెస్ ఎప్పుడు కొంచెం కష్టంగానే ఉంటది. డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. డయాబెటిస్ అనేసరికి ఎన్నో అపోహలతో ముందే మనిషి తనంతట తాను నీరసం అయిపోతుంటుంటాడు. సో అలాంటి వాళ్ళందరికి కూడా నిజంగా ఒక క్వెషన్, ఏ ఫుడ్ తినాలి? ఏం తినకూడదు? ఇది తినడం వల్ల నీరసం అయిపోయాను. అయ్యో! నాకు ఈ ఫుడ్ అలవాట్లేదని. సో అంటే వాళ్ళకున్న అలవాట్లని కొంత అవాయిడ్ చేసుకుంటూ ఒక 4 మంత్ వాటిని అవాయిడ్ చేస్తే మాత్రం ఫుల్‌గా నార్మల్ పొజిషన్‌కి వచ్చానంటే మీకు క్లారిటీ ఇచ్చారు.